మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 20వ వార్డు కార్పొరేషన్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అనేటటువంటి జరిగింది. ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ సంబంధించినటువంటి విషయంలో మున్సిపాలిటీకి ఎంత ఎక్కువ మంది వేస్తే అంత ఆదాయం వనగూరుతున్నట్టుగా కనపడుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ల చెల్లింపులు కానీ, నల్లా బిల్లుల చెల్లింపులు కానీ, ఇతర డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఫీజులు చెల్లించేటటువంటి దాంట్లో మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతూ ఉంది. దాంతోపాటు ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ధనానికి మద్యానికి బానిసలు కాకుండా, అటువైపు వంగకుండా నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో విపక్షం కూడా బలంగా ఉండాల్సినటువంటి అవసరం. మున్సిపాలిటీలలో స్థానిక సంస్థల్లో విపక్షాలు బలంగా లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు రావాలని చెప్పారంటే విపక్షాలు బలంగా ఉండాలి. అందుకే నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞులు. గతంలో అనేక ఎన్నికల్లో కూడా అధికార పక్షానికి విపక్షానికి సమానమైనటువంటి స్థాయిలోనే ఓట్లు ఇచ్చారు. ఈసారి కూడా అదే రకంగా విపక్షాన్ని కూడా బలపరిచేటటువంటి విధంగా నీతిపరులని నిజాయితీపరులని ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు గుర్తించి వాళ్లకు ఓట్లేసి ఈ సంస్థల్లోకి పంపాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా నా వార్డులో ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు శ్మశాన వాటిక దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్లు, ట్రైను, ఇతర విద్యుత్తు, మంచినీళ్ళు, తర్వాత ఇళ్ల స్థలాలు, వీటికి సంబంధించినటువంటి సమస్యతో పాటు పని ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో మా వార్డులో ఉండేటటువంటి 2666 ఓటర్లు, తర్వాత 640 గడపలకి ప్రతినిత్యం సేవకుడిగా ఉంటాను. మీకు సేవకుడిగా వచ్చేటటువంటి నన్ను ఈ వార్డులో కార్పొరేటర్గా గెలిపించి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుతాను. ఈరోజు నామినేషన్ స్టార్టింగ్ 2వ రోజు కాబట్టి ఇలా మంచి రోజు ఉంది అని మేము 26 వార్డు డివిజన్ అభ్యర్థిగా షమీం సుల్తానా జమాల్ ఖాద్రి అని క్యాండిడేట్ వేశాము. ఈ మున్సిపాలిటీకి ఈ ఎలక్షన్ వల్ల ప్రతి ఒక్కరు టెక్స్ క్లియర్, మనకు నో డ్యూ సర్టిఫికేటు అవన్నీ అడగటానికి మనకు కార్పొరేషన్కి ఆదాయం పెరిగింది. ఈ కార్పొరేషన్కి ఆదాయం పెరిగిన దానికి మరి వీళ్ళేమైనా సమకూర్చి మన ప్రజలకు ఏమైనా మేలు చేస్తారా? దీనికి మనం ఆలోచించాలి దీని గురించి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు మనకు ఏది ఒక్క న్యూడ్యూ తీసుకుంటే 4 సెట్లు ఇస్తానికి నడిచేది. ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ అయినందుకు వాళ్ళందరూ కొత్త రూల్స్ చూపిస్తారు. సమయం తక్కువ ఉండటం వల్ల ఈ రూల్స్ ఎట్లా మనం చూసుకోవాలో వాళ్ళకి తెలియదు. బిల్లులు చెల్లించారు, కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులు. లేని వాళ్ళకు న్యూ డ్యూ అని వాళ్ళు 1500 రూపాయలు వాళ్ళు మనకు కట్టించుకుంటుందండి. పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. మళ్ళా బ్యాంక్ అకౌంట్లో ప్రతిదానికి ఒక వార్డులో కార్పొరేషన్ అనేది చాలామంది చేసుకుంటారు. దానివల్ల ఆదాయం పెరిగింది. నేను అల్లి మల్లికార్జున్, శివాజీనగర్ 39వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. వార్డు ప్రజలు అందరూ నన్ను గౌరవించి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. ఇటు అవకాశం ఇచ్చిన మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్తున్నాను. వార్డు ప్రజలు అందరికీ నేను ఎప్పుడు సదా మీ సేవలో ఉంటాను. అంటే నేను సమస్యలన్నీ 25 ఏళ్ళ నుండి నేను మున్సిపాలిటీ ఇంజనీర్గానే వర్క్ చేస్తున్నాను. ఇండ్లు వాటి మీద నాకు నల్గొండ మున్సిపాలిటీ మీద బాగా పూర్తిగా అవగాహన ఉంది. అందుకోసం నేను ఆ వార్డుని అన్ని విధాలుగా నేను డెవలప్ చేయగలుగుతాను. సమస్యలు బాగా డ్రైనేజ్ సమస్య బాగుందండి. గాంధీనగర్ స్లమ్ ఏరియా ఉన్నది మెయిన్, అది ఆ డ్రైనేజ్ సమస్య ఒకటి బాగా ఫస్ట్ చూస్తాను. నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ గుల్లగూడ పెద్దబండ నుంచి నేను అనగా అల్లి సుభాష్ చంద్రబోస్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రధానంగా నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తూ
ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే సంకల్పంతోనే ఈరోజు కార్పొరేటర్గా నేను నామినేషన్ వేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతోని మా యొక్క డివిజన్ చాలా వరకు వెనుకబడి ఉంది. పెద్దబండ ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం అంటారు. మా దగ్గర ఎక్కువ కార్మికులు, కర్షకులు, రైతులు, వలస కూలీలు చాలామంది, చాలా రకాలుగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతోని ఆయన అందరు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మేము మా యొక్క వార్డుని ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో, శ్మశాన వాటికలు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలన్న సంకల్పంతోనే ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. దాంతోపాటు కూడా మా ప్రజలందరికీ కూడా గతంలో 2023 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అత్యధికమైనటువంటి ఓట్లు వేసి ఆయన దీవించడం జరిగింది. అదేవిధంగా వెంకరెడ్డి గారిని ఎలాగైతే దీవించారో మమ్మల్ని కూడా ఆ విధంగానే మా పెద్దబండ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.